ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామ జన్మభూమి అయిన అయోధ్యలోని రామాలయంలో జనవరి 22వ తేదీ సోమవారం నాడు కన్నుల పండుగగా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగింది. ఆ మరుసటి రోజు నుంచే సాధారణ భక్తులకు దర్శన సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అయితే బాలరాముడి విగ్రహం రంగు నలుపు రంగులోనే ఎందుకుంది? ఈ ప్రశ్న చాలా మంది మదిలో ఇప్పటికీ మెదులుతూనే ఉంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి రామాయణంలో రాముడు ముదురు రంగులో వర్ణించబడ్డారు. అందుకే శ్రీరాముడు శ్యామల రూపంలో మాత్రమే ఆరాధించబడతాడు. అయితే అయోధ్యలోని రాముని విగ్రహం శ్యామశిలతో రూపొందించబడింది. ఈ సందర్భంగా బాలరాముని విగ్రహ ప్రత్యేకతలేంటి? ఈ విగ్రహం నలుపు రంగులో ఎందుకుందనే విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. రామమందిరంలోని రాముని విగ్రహం నల్లరాతితో చెక్కబడింది. ఇది చూడటానికి నల్లరాయిలా కనిపించినా కానీ దీని రంగు చాలా ముదురుగా ఉంటుంది. ఇది కృష్ణశిలే. దీన్నే శ్యామశిల అని కూడా అంటారు. ఈ విగ్రహం ఒకే రాతితో తయారు చేయబడింది. ఈ విగ్రహానికి ఇతర రాళ్లను జత చేయలేదు. శ్రీరాముని వర్ణం మేఘంలా నల్లగా ఉంది. అంటే ఈ విగ్రహం నల్లటి మేఘాలను పోలి ఉంది. కొన్ని ఆధారాల ప్రకారం మైసూరుకు చెందిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 అంగుళాల విగ్రహం 3 బిలియన్ సంవత్సరాల నాటి రాతితో తయారు చేయబడింది. ఈ నీలిరంగు రాయి గుజ్జెగౌడానపుర, జైపూర్, హుబ్లీ, హెచ్డి కోటే తాలూకాలో కనుగొన్నారు. దీని మృదువైన ఉపరితలం ఆకృతి కారణంగా దీన్ని సబ్బురాయి అని కూడా పిలుస్తారు. ఈ విగ్రహానికి పాలు, నీరు, గంధం, కుంకుమ ఎన్ని పూసినప్పటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది. అంతేకాదు వాటర్ ప్రూఫ్ కారణంగా ఈ విగ్రహంపై ఎలాంటి ప్రభావం ఉండదు. ఎలాంటి వాతావరణంలోనైనా ఈ విగ్రహం అంతే బలంగా ఉంటుంది. వేల సంవత్సరాలుగా ఈ విగ్రహం భద్రంగా ఉంటుంది. ఈ బాలరాముని విగ్రహం తామర పువ్వుపై నిలబడి ఉంది. ఇది చిన్ననాటి రాముడు ఎలా ఉన్నాడో భక్తులకు తెలియజేస్తుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న రాముడు ఎడమ చేతిలో విల్లు, కుడి చేతిలో బాణం పట్టుకున్నాడు. బాణం పట్టుకున్న చేతికి ఆశీర్వాద ముద్ర ఉంటుంది. ఈ విగ్రహం 51 అంగుళాల పొడవు, 3 అడుగుల వెడల్పు, 200 కిలోల బరువుతో, గిరిజాల జుట్టు, నుదుటిపై సూర్యుని చిహ్నం వైష్ణవ తిలకంతో ఉంటుంది. విగ్రహం కిరీటం చుట్టూ ఓం, పద్మం, చక్రం, సూర్యుడు, గద, శంఖం, స్వస్తిక్ చిహ్నాలున్నాయి. అంతేకాదు ఈ విగ్రహం చుట్టూ విష్ణువు 10 అవతారాలు కూడా ఉన్నాయి. విగ్రహం పాదాల దగ్గర హనుమంతుడు, గరుత్మంతుని విగ్రహాలు చెక్కబడ్డాయి. కోట్ల విలువైన ఆభరణాలు, వస్త్రాలతో ఈ విగ్రహాన్ని అలంకరించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ రూపొందించిన ఈ రాముని విగ్రహం రామమందిరంలో ప్రతిష్ఠించబడింది. తాను చెక్కిన ఈ విగ్రహం గర్భగుడి బయట ఉన్నప్పుడు భిన్నంగా కనిపిస్తే, గర్భగుడిలోకి ప్రవేశించగానే ఆ విగ్రహానికి కొంత దైవశక్తి వచ్చింది. ఇది నిజంగా దైవిక అద్భుతమని శిల్పకారుడు అరుణ్ యోగిరాజ్ అన్నారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.